సామాజిక అస్త్రం Number one. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తండ్రిని మార్చిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ట్విస్ట్ అయితే నెలకొంది. అసలు ఏం జరిగిందంటే సోనియా దంపతులు ఇద్దరికి బిడ్డ పుట్టే స్కోప్ ఉన్నా కూడా బిడ్డలు పుట్టరు అంటూ డాక్టర్ నమ్రత తప్పుదో పట్టించడం అయితే జరిగింది. అయితే మీకు వేరే దారేమీ లేదు, మీరు ఖచ్చితంగా సరోగసికి వెళ్లాల్సిందని అయితే చెప్పడం కూడా జరిగింది. అయితే సోనియా దంపతులకు కూడా వేరే దారేది కనిపించక సరోగసికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోతారు. అయితే ఈ ప్రాసెసింగ్కి IVF ప్రాసెసింగ్కి అక్షరాల 30 లక్షలు అవుతుందని అయితే ఇదే అదునుగా చూసుకొని అయితే చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు విడతల వారీగా కడతామని అయితే చెప్పారు. సో విడతల వారీగానే కట్టారు. 2024 సెప్టెంబర్న సోనియా దంపతుల దగ్గర నుంచి వీర్యం శాంపిల్స్ అయితే సేకరించారు సృష్టి సిబ్బంది. సేకరించిన తర్వాత సెప్టెంబర్ 23న వీళ్ళ శాంపిల్స్ ని వేరే మహిళకు ఎక్కించామని కూడా చెప్పడం జరిగింది. అయితే సరోగసి సక్సెస్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ నమ్రత దంపతులను అయితే నమ్మించడం జరిగింది. సృష్టి సిబ్బంది దగ్గర నుంచి డాక్టర్ సౌమ్య అనే వైద్యురాలు మీకు ఇంకా సరోగసి సక్సెస్ అయిపోయింది అని చెప్పి నిర్ధారించినట్టు ఫిర్యాదులు అయితే పేర్కొన్నారనమాట. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న సోనియా దంపతులకు ఒక్కసారిగా వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయాయనే చెప్పచ్చు. సో ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేయమని చెప్తే మేము చెయ్యము అని చెప్పి కరాఖండిగా సృష్టి సిబ్బంది వాళ్ళు చెప్పేయడం జరిగింది. అయితే వీళ్ళకి డౌట్ వచ్చి ఢిల్లీ వెళ్ళి వీళ్ళు DNA టెస్ట్ చేయించుకోవడం అయితే జరిగింది. ఆ DNA టెస్ట్లో దంపతుల DNA పుట్టిన బిడ్డ DNA రిపోర్ట్ కలవలేదని చెప్పి అయితే రిపోర్ట్ రావడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ తీసుకొని సృష్టి సిబ్బంది దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే మాకు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ మా బిడ్డ కాదు అని చెప్పేసి రిపోర్ట్లు వచ్చాయని చెప్పి అయితే వాళ్ళు గొడవకు దిగడం అయితే జరిగింది. దానికి కూడా వీళ్ళు సమాధానం ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే సృష్టి సిబ్బంది ఉన్నారో మీరు ఖచ్చితంగా మీకు తప్పులు రిపోర్ట్ వచ్చాయి, మీరు డెఫినెట్గా అది మీ బిడ్డే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఆగకుండా వీళ్ళు గట్టిగా ఫైట్ చేశారు అండ్ అలానే కేసు కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే వీళ్ళకి వేరే దారేది కనిపించక ఏం జరిగింది అనేది చెప్పడం జరిగింది. ఎక్కడో తప్పు జరిగింది అని చెప్పి డాక్టర్ నమ్రత చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ మొత్తం అంశంలో మనం చూసుకున్నట్టయితే పోలీసులు రైడ్ చేశారు. పోలీసులు కూడా డాక్టర్ నమ్రతని అలానే సృష్టి సిబ్బందిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే ఇంకో విషయం ఏంటంటే విజయవాడలో కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద రైడ్ చేయడం అయితే జరిగింది. అయితే అక్కడ అసలు ఇంకా ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఇక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతున్నాయా, విజయవాడలో జరుగుతున్నాయా అనేది తెలియాల్సింది. అసలు ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయో కూడా తెలియాల్సింది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.